జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శని 3వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. ధనపరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. పేరు ప్రతిష్టలు అధికంగా ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. రాహువు 2వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. రాహువు కుంభరాశిలో ఉండటం మూలంగా మీకు కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి ధనం రావటం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. 7వ స్థానం నుంచి కుజుడు ఆయన సింహరాశికి వెళ్తున్నారు. 8వ స్థానంకి వెళ్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. జూన్ 7వ తారీఖు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. జూన్ 6వ తారీఖు వరకు మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. చిన్న సమస్య పెద్ద సమస్య అవుతుంది. కొంచెం పేషెన్సీతో ఉండండి. జూన్ 1వ వారం మాత్రం ఇంకా మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం జూన్ 14వ తారీఖు నుంచి చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. మీ లవ్ కూడా ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ పరంగా జూన్ 14వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఈ సమయం అనేది బిజినెస్ పరంగా ఎక్సలెంట్గా ఉన్నది. మీకు పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. చాలా ఆనందంగా ఉంటారు. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉన్నది. 12వ స్థానం అధిపతి అయిన మీకు గురువు 6వ స్థానంలో ఉన్నారు. విపరీత రాజయోగాన్ని ఇస్తున్నారు. మీకు తండ్రి నుంచి ఆస్తి రావాల్సి ఉంటాయి కనుక అవి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో. మ్యారేజ్కి ఎవరైతే వివాహం కూడా ట్రై చేస్తున్నారో వాళ్ళకి వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది జూన్ 7వ తారీఖు నుంచి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి ఈ మాసంలో. జాబ్ కనుక ట్రై చేస్తే కనుక మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.